ఎస్పెషలీ ఇంజనీర్స్ మీరంతా చదువుకొని ఒక ఉద్యోగం తెచ్చుకొని గవర్నమెంట్కి హెల్ప్ చేస్తున్నారంటే వీఆర్ నాట్ ఏబుల్ టు యూటిలైజ్ మీ నాలెడ్జ్ మేము వాడుకోలేకపోతున్నాం. మేము వండర్స్ చేయొచ్చు జస్ట్ విత్ యువర్ నాలెడ్జ్. మెయిన్ ఫోకస్ ఇస్ శానిటేషన్ అండ్ వాటర్. దాని తర్వాతనే రోడ్లు గీడ్లు అంతా. ప్రతి ఒక్క విలేజ్ ఆ విధంగా ఉండాల్సిందేదే. దట్ ఈస్ మై ఎయిమ్. మళ్ళా వీళ్ళు కావాలా మాకు, ఈ సెక్రటరీ, ఈ పంచాయత్, బహుశా ఈ ఎమ్మెల్యేనే కావాలని నేను చేసుకోవాలని నా ఉద్దేశం. సో దయచేసి ప్లీజ్ all of you have to work hard for this. మీకు మీ టైం టేబుల్స్ వస్తాయి, అందరం కూర్చొని క్రియేట్ చేద్దాం. మనమంతా ఏ విధంగా ఎక్కడ పని చేయాలా, ఎవరి డ్యూటీ ఎక్కడ ఉంది అన్నా మీరు ప్రతి ఒక్కరూ హెల్ప్ చేయాల్సిందేదే. కేవలం ఒక తాడిపత్రి టౌన్ కాదు, తాడిపత్రి కాన్స్టిట్యున్సీ అంతా #1 మోడల్ కాన్స్టిట్యున్సీ అని చెప్పేదానికి ఐఎమ్ హియర్. యాజ్ ఫాదర్ సెడ్, మీకు ఇంట్రెస్ట్ లేకపోతే నో ప్రాబ్లం, లేదని చెప్పేసేయండి. ఎందుకంటే నాకైతే ఇంట్రెస్ట్ ఉంది. మీరు ముందుకు వచ్చినా రాకపోయినా ఎవరెవరైతే నాతో ఉంటారో ఐఎమ్ రెడీ టు టేక్ దెమ్ ఫార్వర్డ్. సో దయచేసి ఐఎమ్ షూర్ ఆల్ ఆఫ్ యూర్ ఇంట్రెస్టెడ్. ఎందుకంటే నిన్న ఒక్క రోజులోనే ఐ సా గబ అందరు వచ్చేసి దే గాట్ మీ ఆల్ ద డ్రాయింగ్ అంతా. ఇంత రెడీగా ఉన్నప్పుడు దేనికోసం మనం వెనకాడుతున్నాం నాకు అర్థం కావట్లా. I was surprised. Ladies నాన్న, నేను చిన్న పిల్లలు నాన్న, వాళ్ళు హార్డ్లీ ఐ థింక్ దేర్ హార్డ్లీ 23 or 24 engineers. They have everything ready. They know where water is coming from, pipelines, deep-lines అన్నీ ఉన్నాయి వాళ్ళ చేతిలో. We are not utilizing. గత 5 సంవత్సరాలు నాకు తెలిసి ప్రభుత్వం ఉపయోగపెట్టుకోలేకపోయింది కాబట్టే మనం ముందుకు పోలేకపోయినాము. ఇప్పుడు జేసీఎన్ఆర్ స్కీమ్ ఉంది మనకి, వాటర్ ఇచ్చేది. అదేం ఆషామాషిగా రాలా. వాళ్ళు పోరాడి కింద పడి రిజైన్ చేస్తామంటే శాంక్షన్ చేయించినారు మాకు. అంటే వీఆర్ రెడీ టు రిజైన్, మాకు అవసరం లేదు ఈ పనులు, మేము చేయలేకపోతే ఎందుకు అనేసి. అంత మంచి ప్రాజెక్ట్ ఈరోజు తుప్పు పట్టిపోయిందంటే నిజంగా ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం. ఆ ఒక్క ప్రాజెక్ట్తో ఎంటైర్ కాన్స్టిట్యున్సీకి మనం నీళ్లు సప్లై చేయొచ్చు. నాకు తెలిసి ఈరోజు చెప్తున్నా కదా, నిజంగానే మేము టేకప్ చేసిన ప్రాజెక్ట్స్ ఏవైతే 19లో మధ్యలో వదిలేసామో ఆ ఒక్కటి పూర్తి చేసి నింటేనా జేసీ అనే వాళ్ళకి కొట్టి పారేసింది. వాళ్ళకి అవకాశం ఉన్నా చేసుకోలేకపోయారు. ఓకే, నేను రాజకీయం చేయదలుచుకోలేదు, ఐ జస్ట్ మేకింగ్ ఎ స్టేట్మెంట్. అంటే ఒక బంగారు పళ్ళంలో పెడితే ఆ పూర్తి చేసి నింటే కూడా నేను ఈరోజు మీ ముందర ఉండింటాను. ఎవరు ఉండింటారు, చేసుకోలేకపోయినారు. జస్ట్ టైలెంట్ ప్రాబ్లమ్స్ మిగిలిపోయింది అంతే. ఆ పైపులు కనెక్ట్ చేసి ఆ వాల్వ్ ఇచ్చేసి సకాలం టైంకి వాళ్ళు ఈరోజు నీళ్ళు ఇవ్వాలని చూసుకుంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టు. నో ప్రాబ్లం, ఐఎమ్ రెడీ టు వర్క్ హార్డ్ అగైన్. ఎందుకంటే వాళ్ళు పనిచేసే తీరైతే నేను చూశాను కాబట్టి నాకు కూడా అదే విధంగా పనిచేయాలని ఉంది. నేనైతే నా 100% ఇవ్వబోతున్నాను. మీ నుంచి కూడా అదే కోరుకుంటున్నాను. దయచేసి సాయం చేయండి. లెట్స్ మేక్ దిస్ కాన్స్టిట్యున్సీ #1.